దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరియున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరూ కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మా రక్షక, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు నీ క్షేమాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. ఈ దినము పాటలు, ఆరాధన, వాక్యము, కానుకలు సమస్తములో మీరు తోడుగుండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం మా అందరికీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని మహింపర్దాం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరము కలిసి పాడి మహిమపరుద్దాం. ఎందుకంటే దేవుడు సర్వాధికారి అయిన దేవాది దేవుని నామాన్ని స్తుతుల మీద ఆసీనుడగువాడు మన దేవుడు. కాబట్టి మనందరము కూడా స్తుతులు చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ పాడి ఆ పరిశుద్ధ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరం మరొకసారి చెప్దాం హల్లెలూయా. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. అందరము కలిసి ఎస్ లార్డ్, మా ఏ స్థితిలో ఉన్నా నీవు మమ్మల్ని విడిచిపెట్టవు ప్రభా. అందరము కలిసి పాడదామా? ఓడిపోనివ్వడు, 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 ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనాను ఓడిపోనివ్వడు. అందరము కలిసి చెబుదామా? ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. సుస్థిరము సియోనులో మన స్థానము సుస్థిరము. ఓడిపోనివ్వడు. అందరం కలిసి చెబుదామా? ఓడి
ఓడిపోనివ్వడు. ఏ స్థితిలో మనం ఉన్నా గాని ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. నా అన్నవారే కాదనేగా రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసను చేసి అమ్మారుగా, యోసేపును చూసాడుగా. నా అన్నవారే కాదనేగా రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసను చేసి అమ్మారుగా, యోసేపును చూసాడుగా. తోడుండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడుండెనన్న వాగ్దానము రాజుల ఎదుటే తనకు సన్మానము. మహాచక్రవర్తి యేసు మదిలో స్థానము. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము. దాటిపోనివ్వడు, దాటిపోడెన్నడు, దాటిపోడే. దీన స్థితిలో మనమున్నను, దీన స్థితిలో మనమున్నను, దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. ఏ స్థితిలో మనమున్నను, దీన స్థితిలో మనమున్నను, దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. అందరము కలిసి చెబుదామా? ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వ. నమ్మినట్లయితే అందరము కలిసి మరొక్క మారు చెబుదామా? ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వ. నమ్మినట్లయితే అందరం కలిసి చెబుదాం. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. స్వరమెత్తి చెబుదామా? చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోని. మరొకసారి, ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోని. మరొకసారి అందరం కలిసి, ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. మిమ్మును మమ్మును అందరిని కూడా ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వు. మరొకసారి, ఎస్ లార్డ్, నన్ను ఎప్పుడు కూడా ఓడిపోనివ్వవయ్యా. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. నన్నెప్పుడు కూడా ఓడిపోనివ్వడు. ఎస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరము లేచి నిలబడి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. ఇది దేవుని నామాన్ని స్తుతించే సమయము కాబట్టి ఆయన ఆరాధించటం మన భాగ్యముగా అందరము లేచి నిలబడి గౌరవార్థముగా నిలబడి మన రెండు హస్తములతో చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మన నోటి ద్వారా అలాగే మన చేతుల ద్వారా ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా రెండవసారి కలిసి ఏకీభవించి పాడదాం. నా నాయకుడవు, నా పోషకుడవు, నా ఆశ్రయస్థానము, నా రక్షణ కేడము నీవే యేసయ్యా. నీకే మా ఆరాధన. నీ కృపను మేము ఏ పాటి వారమయ్యా, స్తుతించుటకు మేము ఏ పాటి వారమయ్యా అంటూ పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నా నాయకుడా, నా పోషకుడా, నీకే ఆరాధన. నా ఆశ్రయస్థానం, నా రక్షణ కిడం, నీకే ఆలాపన. నా నాయకుడా, నా పోషకుడా, నీకే ఆరాధన. నా ఆశ్రయస్థానం, నా రక్షణ కిడం, నీకే ఆలాపన. నీ కృపను నే పాడగా వేణోళ్ళు చాలవుగా. నీ కృపను నే పాడగా వేణోళ్ళు చాలవుగా. ఆరాధన ఆరాధన నీకే ఆలాపన. ఆరాధన ఆరాధన నీకే ఆలాపన. తల్లి గర్భములోనే నన్ను రూపించిన నా శిల్పివి, పిండమునయ్యుండగానే నన్ను చూచిన నా తండ్రివి. తల్లి గర్భములోనే నన్ను రూపించిన నా శిల్పివి, పిండమునయ్యుండగానే నన్ను చూచిన నా తండ్రివి. నాకు పేరు పెట్టి పిలచిన వాడా, నీకే ఆరాధన. నాకు పేరు పెట్టి పిలచిన వాడా, నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆలాపన. మరొకసారి యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే ఆలాపన. ఆరాధన ఆరాధన నీకే ఆలాపన. అందరము చప్పట్లు కొడుతూ పాడదామా? ఆశగల ప్రాణమును తృప్తిపరచిన నా దైవమా, ఆకలితో ఉన్న నన్ను మేలుతో నింపిన నా జీవమా. ఆశగల ప్రాణమును తృప్తిపరచిన నా దైవమా, ఆకలితో ఉన్న నన్ను మేలుతో నింపిన నా జీవమా. నేను కోరిన రేవుకు నడిపిన వాడా, నీకే ఆరాధన. నేను కోరిన రేవుకు నడిపిన వాడా, నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆలాపన. ఆరాధన ఆరాధన నీకే ఆలాపన. రాజువైన దేవా, నిన్ను గణపరచెదను. నీదు ఆశ్చర్య కార్యాలను నేను ధ్యానించెదను.
రాజువైన దేవా నిన్ను ఘనపరచెదను, నీదు ఆశ్చర్య కార్యాలను నేను ధ్యానించెదను. నీ రాజ్య ప్రభావపు శౌర్యము గూర్చి నేను పాడెదను, నీ రాజ్య ప్రభావపు శౌర్యము గూర్చి నేను పాడెదను. ఆరాధనా ఆరాధనా నీకే ఆలాపన. అందరం స్వరమెత్తి చెబుదాం. ఆరాధనా ఆరాధనా నీకే ఆలాపన. నా నాయకుడా నా పోషకుడా నీకే ఆరాధనా. నా ఆశ్రయస్థానం నా రక్షణ కేడం నీకే ఆలాపన. నా నాయకుడా నా పోషకుడా నీకే ఆరాధనా. నా ఆశ్రయస్థానం నా రక్షణ కేడం నీకే ఆలాపన. నీ కృపను నే పాడదా, నీ కృపను నే పాడగా వేణోళ్ళు చాలవుగా. నీ కృపను నే పాడగా వేణోళ్ళు చాలవుగా. నాకు పేరు పెట్టి పిలచిన వాడా నీకే ఆరాధనా. నాకు పేరు పెట్టి పిలచిన వాడా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ఆమేన్. ఆరాధనా ఆరాధనా నీకే ఆలాపన. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నీకే ఆలాపన. అందరం రెండోసారి చేతులెత్తుదాం. ఆరాధనా ఆరాధనా స్వరమెత్తి ఆయన నామమును స్తుతించి ఆరాధిద్దాం. yes Lord. ఆరాధనా ఆరాధనా నీకే ఆలాపన. గొప్ప దేవా బహోన్నతుల నీకు స్తోత్రములు 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 ప్రభా. మా రాజు అయిన మా తండ్రి, మా ఆశ్రయముగా ఉండి నడిపించుచున్న మా దైవమా నీకు వందనాలు 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 వందనాలు. మేము కోరిన రేవుకు నడిపించిన వాడా, మా అవసరతలు ఎరిగిన వాడా, మమ్మల్ని నడిపించుచున్న మా దైవమా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తుతుల మీద ఆసీనుడగు మా దైవమా నీకే వందనములు 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 వందనములు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు వాడవు నాయన. మేలులతో మమ్మల్ని తృప్తిపరచుచున్న మా జీవమా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నమ్మదగిన దేవా మహోపకారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇంతవరకు నీ నామను స్తుతించి మహిమపరిచి ఉండగా మాతో మీరున్న దేవా నీకు వందనాలు. మా స్తుతుల మీద మీరు ఆశ్రయుడై ఉన్నవాడా నీకు స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరొక్క మారు మమ్మల్ని సజీవ యాగముగా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ రెక్కల చాటున భద్రపరచువాడా, నీ వాక్కులతో మమ్మలను తృప్తిపరచువాడా. ఇది నాయన నీ పరిశుద్ధ వాక్కుల ద్వారా మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభ నీ నామను స్తుతించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పటివరకు మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఈ సమయమందు అందరూ లేచి నిలబడి 113వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. సామ్స్ 113 నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు,
ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. అందరూ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు గడిచిన విశ్రాంతి దినం నుండి ఈ యొక్క విశ్రాంతి దినం వరకు మన జీవితాల్లో ఎన్నో మేలులు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఆయన చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం. మీ సాక్ష్యాలు వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ మాకు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థించుకుని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, మా రక్షక, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, నిన్ను పాడి కీర్తించడానికి మీరిచ్చిన గొప్ప తరుణమును బట్టి స్తోత్రాలు దేవా. ఈ సమయంలో నీ దైవ వాక్కులు మేము ధ్యానిస్తుండగా నీ వాక్కులో ఉన్న శక్తిని మేము పొందుకొని నీ వాక్కులను మా ప్రభువా మా జీవితాల్లో అనుసరించగలిగినట్లు నీ కృప మా అందరికీ ఆపాదించండి. వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి, వారి అవసరతలు తీర్చమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన విశ్రాంతి నుండి ఈ యొక్క విశ్రాంతి దినం వరకు మనల్ని, మన కుటుంబాలని కాపాడాడు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి రెండు చేతుల పైకెత్తి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాల వరకు రాయబడిన ఒక సన్నివేశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. దానిలో కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. 17వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నా ప్రసంగ అంశము కృతజ్ఞతలోని ఆశీర్వాదాలు. కృతజ్ఞత చెల్లించడం ద్వారా మనం పొందే ఆశీర్వాదాలు నా ప్రసంగ అంశం. వాక్య భాగములో మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే కృతజ్ఞత చెల్లించడం. కృతజ్ఞత చెల్లించడం ద్వారా ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు, దైవ దీవెనలు మనం పొందుకుంటూ ఉన్నాం. వాక్య భాగము చెబుతున్న ప్రకారము ఈ రాయబడిన లేఖన భాగంలో 10 మంది శుద్ధులేరి ఒక్కరు మాత్రమే యేసు దగ్గరకు వచ్చి సాగిలపడి కృతజ్ఞత తెలియజేసినట్లు, కృతజ్ఞత చూపించినట్లు దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. అయితే యేసు అడుగుతున్న ఆ ప్రశ్న, మిగిలిన 90 ఏరి వారు శుద్ధులయ్యారు కదా, వారు బాగుపడ్డారు కదా, మిగిలిన 9 మంది ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. అంటే యేసు మనుష్యుల దగ్గర నుండి దేవుడు కృతజ్ఞతను కోరుకుంటున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఇచ్చిపుచ్చుకునే మనము థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాం కదా, నీకు వందనాలు అని చెప్తున్నాం కదా. అలాగే ఇంత ఆస్తిని, ఇంత వనరులను, ఇంత ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవునికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, ఎంత కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తున్నాం, ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన రక్షణను బట్టి, ఆయన ఇస్తున్న ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని బట్టి, ఆయన ద్వారా మనం పొందుతున్న ప్రతి మేలును బట్టి మనము ఆయనకు కృతజ్ఞత తెలియచేయడము ఎంతైనా అవసరమై ఉన్నది. ఎందుకంటే దైవ గ్రంథం మనకు చెప్పే ప్రకారము, ఈ లేఖన భాగ ప్రకారము ప్రభు మన దగ్గర నుండి కృతజ్ఞతను ఆశిస్తున్నాడు, కృతజ్ఞతను కోరుకుంటున్నాడు.
ఆయన మనకు చేసిన దాన్ని బట్టి మనము నిరంతరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత భరిత హృదయాలతో మనము దినదినము దేవా నీకు వందనాలు అని మనము సాష్టాంగ నమస్కారము చేయవలసిన వారమైన ఆయన చేసిన ప్రతిదాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి కృతజ్ఞత హృదయముతో ప్రభువుని మనం సమీపించాలి. వాక్య భాగము మనము జ్ఞాపకం చేసుకుంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా తెలియజేస్తోంది, ఆయనే మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమిస్తున్నాము అని రాస్తాడు భక్తుడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, ఆ తర్వాత మనము ప్రభువుని ప్రేమిస్తున్నాం. మొదట ప్రేమించాడు అని అంటే మనకి ఎన్ని ఇస్తున్నాడు దేవుడు, ఎన్ని వనరులను అనుగ్రహిస్తున్నాడు, ప్రతి దానిని బట్టి మనము కృతజ్ఞత కలిగినడము మన యొక్క విధేయున్నది. వాక్య భాగములో 100వ కీర్తన 4వ చరణములో భక్తుడు ఒక మాట రాస్తాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని మాట. కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రండి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి. కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతతో పాటు మన అర్పణలు కూడా చాలా అవసరమైనది. అర్పణతో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. కాబట్టి సోదరి సోదరులారా, మన అర్పణల ద్వారా మనము ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని అంటే, ఎవరు ఆ వాస్తవానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది? 140వ కీర్తన 13వ చరణము ఈ రీతిగా తెలియజేస్తుంది, నిశ్చయముగా నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆయన రక్తములో కడగబడిన వారు, ఆయన శరీరముగా పిలువబడిన వారు, ఆయన వాక్యాన్ని చదువుతున్నవారు, ఆయన బిడలతో సంఘముతో సహవాసం చేస్తున్న నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తలేదు అనంటే నీవు ఆయన రక్తంలో కడగబడలేదేమో, నీవు ఆయన శరీరంలో పాలు పొందలేదేమో. ఒకసారి మీరు ఆలోచించేయండి, ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అని అంటే నీతిమంతులు. పరిశుద్ధ రక్తములో కడగబడిన ప్రతి నీతిమంతుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇకపోతే మనం నేర్చుకునే 2వ సత్యం ఏమిటంటే, ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథములో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, దావీదు నిబంధన మందసాన్ని తీసుకువస్తున్నప్పుడు ఆ నిబంధన మందస్సము ముందు దావీదు నాట్యమాడుచు పాటలు పాడుచు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, ఆయన్ను స్తోత్రించినట్లు, కీర్తించినట్లు దైవ గ్రంథం మనకి బోధిస్తోంది. దావీదు నాట్యమాడుతుంటే అతని భార్య అతనిని మనసులో హీనపరిచినట్లు దైవ గ్రంథం చెబుతుంది. మీకాలు అతనిని హీనపరిచినట్లు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన సన్నిధిని బట్టి మనము నాట్యమాడుతూ ఆయన్ను కీర్తిస్తూ మనం చేసిన ప్రతిదాన్ని బట్టి కృతజ్ఞతా భావంతో మనము ఇలాగ వ్యక్తపరుస్తుంటే బహుశా సమాజం మేకాల్లాగా నవ్వచ్చు, మేకాల్లాగా హీనపరచవచ్చు. అయినప్పటికీ కృతజ్ఞత హృదయముతో మన యొక్క హృదయాలు ఉప్పొంగుతూ మనం కృతజ్ఞత భావంతో దేవునికి స్తోత్రాలు అర్పించవలసిన వారమైనా. సోదరి సోదరులారా, మనము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనంటే, మనం ఎందుకు చెల్లించాలంటే మనకు అర్హత లేకపోయినా మనం పొందుకుంటున్నాం కదా, దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు చెల్లించాలి. అలాగే మనము అడగకపోయినా సరే దేవుడు మనకి ఇస్తున్నాడు చూడండి, దానిని బట్టి మనం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ఎంత మంచి వాతావరణం అనుభవిస్తున్నాము, మనం అడుగుతున్నామా మంచి వాతావరణం కొరకు? ఏమండి, ఎప్పుడైనా నీవు అడిగావా మంచి వాతావరణం కావాలి అని చెప్పి? మనము అడగకపోయినా పొందుకుంటున్నాం కదా, దానిని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఈ గాలి, ఈ నీరు మనం అడగకపోయినా దేవుడు ఇస్తున్నాడు, మనకు ప్రసాదిస్తున్నాడు. దాన్ని బట్టి మనము ప్రభు నామాన్ని మహిమపరచాలి, కీర్తించాలి. ఇకపోతే అడిగి పొందిన దాన్ని బట్టి కూడా మనము ప్రభు నామాన్ని స్తుతించాలి, కృతజ్ఞత తెలియచేయాలి. అడిగి పొందిన దానిని బట్టి ఎన్నోసార్లు అడిగి ఎన్నో ఈవులు నా జీవితంలో పొందుతున్నాం, దానిని బట్టి కూడా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, ఎల్లప్పుడూ, ఎప్పుడండి? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి అని ఇప్పటి వరకు మనం చూసాం కదా. మీరు చేస్తున్నారు అలాగూ?
అన్ని సమయాల్లో ప్రభువుని స్తుతిస్తున్నారా? వాస్తవంగా మనం తోమే బ్రష్ను బట్టి, అలాగే దానికి ఇచ్చిన పేస్ట్ను బట్టి, మనకిచ్చిన సమస్తాన్ని బట్టి దేవునికి, దేవా మీకు వందనాలు తండ్రి, ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని నువ్వు చెప్పగలవు. నీకు ఇచ్చిన వస్త్రాలను బట్టి, నీకు ఇచ్చిన వాహనాలను బట్టి, వసతులను బట్టి, సమస్తాన్ని బట్టి దేవునికి నీవు ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి సోదరి సోదరులారా, నా కృతజ్ఞతలో గొప్ప శక్తి ఉన్నది. కృతజ్ఞత హృదయం ఉంటే మనకు చాలు. దేవుడు తన ఆశీర్వాదాలు మన మీదకి పంపిస్తాడు. నీకు కృతజ్ఞత ఉందా? ఆయన ద్వారా ఎన్ని మేలులు పొందుతున్నావు సోదరి సోదరుడా. ఎన్నో కార్యాలు నీ జీవితంలో జరుగుతుంది. ఎప్పుడైనా ఈ తిరిగి వచ్చిన 10వ వ్యక్తిలాగా సాష్టాంగ నమస్కారం చేసావా? సాగిలు పడేయా నీకు వందనాలు తండ్రి అని చెప్పావా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. కృతజ్ఞతలో ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి విషయము, కృతజ్ఞతకు విడుదల శక్తి ఉన్నది. ఏముందండి? కృతజ్ఞతకు విడుదల శక్తి ఉన్నది. కాబట్టి వాక్య భాగములో యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు. కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఉంటాడు. అతడు ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. మీకు వీలైతే ఆ వాక్య భాగాన్ని తెరిచి చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం యోనా గ్రంథంలో అతడు ప్రార్థన చేసి కృతజ్ఞతలు అర్పించిన వెంటనే దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపించాడు. వెంటనే యోనాను ఒడ్డుకు తీసుకొచ్చి ఆ చేప యోనాను కక్కివేసినట్లు మనం చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టి చెప్దాం హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించిన వెంటనే చేప కడుపు నుండి యోనా విడుదల పొందాడు. సోదరి సోదరుడా, మీరు ఆలోచించేయండి. ఇది కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. కృతజ్ఞతలో ఎంత విడుదల శక్తి ఉన్నదో మీరు జ్ఞాపకం చేసుకోరండి. మీరు పొందిన దాన్ని బట్టి, పొందబోతున్న దాన్ని బట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, మీరు దేని నుండి విడుదల పొందలేకపోతున్నారో దాని నుండి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్దాం హల్లెలూయా. మీరు విడుదల కొరకు ఎంతో కాలం నుంచి మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు. అది ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా సరే, మీరు ఎదురు చూస్తున్న పరిస్థితులను బట్టి దేవుడు విడుదలిస్తాడు. మీ ఆర్థిక పరిస్థితుల నుంచి దేవుడు విడుదలిస్తాడు. మీ అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు విడుదలిస్తాడు. కాబట్టి మీరు కృతజ్ఞతా భావం వ్యక్తపరుస్తూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధికి చెల్లిస్తూ ఉండాలి. కృతజ్ఞతలోనే గొప్ప శక్తి ఉందండి. కృతజ్ఞతలోనే గొప్ప విడుదల ఉంది. ఎందుకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు? మీరు పొందుకున్న దాన్ని బట్టి, మీరు అడగకపోయినా పొందుకున్న దాన్ని బట్టి, అడిగి పొందుకున్న దాన్ని బట్టి మీరెందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు? ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుని స్తుతిద్దాంలండి అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమవుతుందంటే, మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభుని స్తుతిద్దాంలే, స్తుతి కూడికి పెట్టుకుందాం. అమ్మాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత, అమ్మాయి పెండ్లి కుదిరిన తర్వాత, మంచి సంబంధం వచ్చిన తర్వాత, నేను చెప్తాను, నీవు ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ప్రతిరోజు నీ గృహంలో ప్రార్థన జరిగితే అది అంత ఆశీర్వాదం. దైవ సేవకులు వచ్చి మీ ఇంట్లో ప్రార్థనలు జరిపిస్తే మీకు ఎంత ఆశీర్వాదం, మీకు ఎంత దీవెన. మీరు అనుకోవచ్చు, ప్రార్థనే కదా, జ్వరానికి ప్రార్థన చేయించుకోవాలా, తలనొప్పికి ప్రార్థన చేయించుకోవాలా, ఊరెళ్తే ప్రార్థన చేయించుకోవాలా అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దానిలో గొప్ప విడుదల శక్తి ఉన్నది. యోనా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, కృతజ్ఞతలు అర్పించాడో, వెంటనే దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు. చేప ఒడ్డుకు తీసుకొచ్చి యోనాను కక్కివేసింది. మీరు ఎలాంటి అగాధ పరిస్థితులు, అంధకార పరిస్థితుల్లో ఉన్న, ఎలాంటి భయంకరమైన మీరు కోలుకోలేని పరిస్థితులు, ఇంకా విడుదల లభించదేమో, ఇంకా దీని నుంచి విముక్తి లేదేమో అని అనుకుంటున్నారా? అయితే కృతజ్ఞతలు తెలియజేయండి. మీరు పొందుకోబోయే దాన్ని బట్టి, పొందిన దాన్ని బట్టి మీరు కృతజ్ఞతలు తెలియజేస్తే మీ పరిస్థితి నుండి, మీ దిగజారిన స్థితి నుండి, మీ అంధకార చీకటి స్థితి నుండి దేవుడు విడుదలైపోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే కృతజ్ఞతలో ఏముంది అనంటే, కృతజ్ఞతలో అభివృద్ధి ఉన్నది. కృతజ్ఞతలో అభివృద్ధి ఉన్నది. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ద్వారా నీ యొక్క పరిస్థితులు, నీ యొక్క విషయాలు అత్యధికమవుతున్నాయి. నీ జీవితంలో అభివృద్ధిని నీవు చూడగలుగుతావు. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ చాలామంది జనసమూహం ఉన్నారు. జనసమూహము ఆయన బోధ వింటూ ఉన్నారు. ఆయన బోధ వింటూ సమయం చాలా గడిచిపోయింది. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, అన్ని వయసుల వారు ఉన్నారు. వారందరూ కూడా ఆకలితో ఉన్నారు.
అయితే వీరికి తినడానికి ఏమీ లేదు. ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అని చెప్పి వెతుకులాడితే అక్కడ ఒక బాలుడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చేతులెత్తి ఆ బాలుడు మంచి హృదయంతో వాటిని అందించినట్లు అవి ప్రభు హస్తాల్లోకి వచ్చినప్పుడు ప్రభు వాటిని చేతుల్లోకి తీసుకుని 5 రొట్టెలు 2 చేపలని ఆయన ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి, ఇంకో విధంగా చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా ఇవిచ్చినందుకు నీకు వందనాలు, వీటిని దీవించండి, ఆశీర్వదించండి అన్న వెంటనే అక్కడ దేవుడు దీవించాడు. అక్కడ 5,000 మంది స్త్రీ పురుషులు తినగా మిగిలినవి 12 గంపలు ఎత్తెను అనే దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప అభివృద్ధి మీరు చూడండి. ఆయనకి ఇవ్వడము ద్వారా వెంటనే ఆయన ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మీ జీవితాల్లో మీరు కూడా అలాంటి అభివృద్ధిని చూడాలంటే దేవుడిచ్చిన చిన్నదైన దేవా మీకు వందనాలు. ఆ రోజు ఆ పచ్చడైనా సరే, ఆ గంజానమైనా సరే, దేవా ఇచ్చినందుకు వందనాలు. రెండో రోజు దాన్ని రెట్టింపు చేస్తాడు, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. మీ స్థితిగతులు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఒకప్పుడు భయంకరమైన పరిస్థితి, ఒకప్పుడు నెలకు ఒకసారి నాన్ వెజ్ తెచ్చుకుంటే గ్రేట్. ఇప్పుడు వారంలో 2-3 రోజులు, కొన్నిసార్లు అయితే వారం అంతా ప్రతిరోజు, కొంతమందికి అయితే ఆ పూట ఈ పూట కూడా నాన్ వెజ్ లభిస్తుంది. మనం తినగలిగిన తినలేకపోయినన్ని ఆహార వస్తువులు మన ముందుంటున్నాయి. ప్రియ సోదరులారా, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మీ యొక్క చిన్న విషయాలు కూడా దేవుడు రెట్టింపు చేస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్తా, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మీరు కృతజ్ఞతలు ఏముంది అని తీసి పడేయొద్దు. కృతజ్ఞతలో విడుదల శక్తి ఉన్నది. రెండవది, కృతజ్ఞతలు ఏముంది, అభివృద్ధి ఉన్నది. నీ విషయాలు అధికమవుతాయి. ఇకపోతే మూడవ సంగతి, కృతజ్ఞతలో ఏముంది అని అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనము 44వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసు ప్రభు వారు తరచుగా గ్రామం వచ్చిన ప్రతిసారి ఆ గృహాన్ని దర్శించేవాడు, ఆ గృహంలోనికి వెళ్ళేవాడు. అయితే ఆ గృహంలో 3 వ్యక్తులు ఉండేవారు, అక్క చెల్లి అలాగే తమ్ముడు ఉండేవారు. అయితే తమ్ముడికి ఒకసారి రోగము వచ్చింది. అయ్యా ఇదిగో నీ స్నేహితుడైన వ్యక్తికి రోగం వచ్చిందని యేసుకు కబురు వెళ్ళింది. అలాగూ అతడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అతడు సమాధి చేయబడిన 4 రోజులకి యేసు ప్రభువారు అక్కడికి వచ్చి ఆకాశం వైపు, తండ్రి నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి సమాధి దగ్గరకు వెళ్ళి, రాయిని పక్కకి బోర్లించండి, పక్కకు తొలగించండి అని చెప్పి, లాజరు బయటికి రా అని వెంటనే ఆ చచ్చిన లాజరు శరీరములోనికి జీవం వెళ్ళి అతడు లేచి వచ్చినట్లు, ఇదిగో అతని ప్రేత వస్త్రాలు విప్పండి అని ప్రభు తెలియజేసినట్లు మనం చూస్తాం. అతడు సజీవుడై తిరిగి వచ్చాడు. అక్కడున్న ప్రజలు, అక్కడున్న బంధువులు, అక్కడున్న యేసును వ్యతిరేకించేవారు, యేసుకు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు అని చెప్పి బిగ్గరగా అరిచి ప్రభుని స్తుతించారు. ప్రియ సోదరి సోదరులారా, కృతజ్ఞతలో ఏముంది అని అడిగితే కృతజ్ఞతలో జీవమున్నది, కృతజ్ఞతలో జీవమున్నది. నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా చచ్చిన స్థితి నుంచి లేపబడతావు, చచ్చిన స్థితి నుంచి బ్రతికించబడతావు. నీవు కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా నా జీవితంలో చచ్చిన ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ వాటన్నిటికీ జీవం వస్తుంది. చచ్చిన లాజరును యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, లాజరు బయటికి రా అని వెంటనే అతడు సజీవుడై బయటికి లేచి వచ్చినట్లు మనం చూస్తాం. ప్రియ సోదరి సోదరులారా, కృతజ్ఞతలు ఏముందండి? కృతజ్ఞతలో విడుదల శక్తి ఉన్నది. కృతజ్ఞతలు ఏముంది? కృతజ్ఞతలో అభివృద్ధి ఉంది. కృతజ్ఞతలో జీవం ఉన్నది. కాబట్టి అలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నీవెప్పుడూ మర్చిపోవడానికి వీలు లేదు. నీకు ఇచ్చిన ఎన్నో విషయాలు ఇచ్చాడు. నేను అనుకుంటాను, ఎప్పటికప్పుడు ఆయన స్తుతిస్తూ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే అంతవరకు ఆయన స్తుతించినా సరే ఆయన చేసిన మేలులకు మనం ఇంకా రుణస్థులమే. భక్తుడు అంటాడు కదా, నా ప్రాణము యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన ఎప్పుడూ మనం స్తుతిస్తూనే ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయంలో నేను మీకు తెలియజేసే సంగతి ఏమిటంటే, కృతజ్ఞతాస్తుతిలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. నీవు కృతజ్ఞతలు తెలియచేయకపోవడం ద్వారానే ప్రస్తుత పరిస్థితి అధోగతిగా ఉంది.
నీవు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయకపోవడం ద్వారానే నీవు ఉన్న స్థితిలో నీవు అలాగే ఉండిపోతున్నావు. కాబట్టి నీవు కలిగి ఉన్న ప్రతి విషయాన్ని బట్టి, వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, సమస్తం, బిడ్డలు, వస్త్రాలు, సమస్త విషయాలు బట్టి మీరు ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారై ఉన్నారు. వాక్య భాగం చెప్పే ప్రకారము అర్హత లేకపోయినా పొందుకున్న దాన్ని బట్టి, అడిగి పొందుకున్న దాన్ని బట్టి, అడగకపోయినా పొందుకున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 100వ కీర్తన 4వ చరణం ప్రకారం కృతజ్ఞతార్పణలు మనము చెల్లిస్తూ, కృతజ్ఞతార్పణలు మనము ఆయన సన్నిధికి పట్టుకుని ఆయన యొక్క ఆవరణములో, ఆయన గుమ్మములలో మనం ప్రవేశించవలసిన వారమే ఉన్నాం. మీకు కృతజ్ఞత ఉందా? మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? మీకు ఇతరులు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి మీకు వందనాలు అని చెప్పగలుగుతున్నారా? అలాగే ప్రతిరోజు జీవమిస్తూ, ప్రతిరోజు వనరులు, వస్త్రాలు, వాతావరణాన్ని మీకు అనుకూలంగా అనుగ్రహిస్తున్న దేవుణ్ణి, దేవా వందనాలు తండ్రి అని చెప్పగలుగుతున్నారా? ఇక్కడున్న ఈ యొక్క 10వ వ్యక్తి వచ్చి, అయ్యా నీకు వందనాలు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. సాగిలపడి ప్రభువుని స్తుతించి ఘనపరుస్తున్నాడు. ఆ 90 ఏరి అని అడుగుతున్నాడు ప్రభు. 90 నీవు ఉన్నావా? తిరిగి వచ్చి సాగిలు పడి ఆ ఒక్కడు కృతజ్ఞత భావం వ్యక్తపరిచాడు. ఆ వ్యక్తిలాగా నీవు ఉన్నావా? ఒకసారి మీరు ఆలోచించేయండి. నీవు కృతజ్ఞత చెల్లించడం ద్వారా నీ పరిస్థితుల నుంచి విడుదల పొందుతావు. నీవు కృతజ్ఞత చెల్లించడం ద్వారా నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు. నీవు కృతజ్ఞత చెల్లించడం ద్వారా చచ్చిన స్థితి నుండి జీవముతో లేపబడతావు. నమ్మితే చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా వాక్య ముగింపులో నేను మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, ప్రభువా ఈ రోజు నుండి నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి వస్తువును బట్టి, ప్రతి ఒక్క వస్తువును బట్టి, ప్రతి విషయాన్ని బట్టి, నా జీవితంలో పొందుకున్న ప్రతి దానిని బట్టి నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని నువ్వు చెప్పగలవా? నేను అలా చెబుతాను అన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. మనమందరము కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన చేతులు ఎత్తి, మా ప్రభువా మా ప్రియులు ఈ దినము నుండి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తీర్మానం చేసుకొనిచుండగా, మా ప్రభువా మా ప్రియులకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, ప్రతి వస్తువును బట్టి, బిడ్డలను బట్టి, ఉద్యోగాలను బట్టి, ఆస్తులు బట్టి, వాహనాలను బట్టి, ఇంటిని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నాయన అన్ని విషయాల్లో నాయన నిరంతరము, అనుక్షణము నాయన ప్రతి దినము నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించినట్లు నీ కృప ఆపాదించమని ప్రార్థిస్తున్నా. నిశక్తితో నింపండి మా ప్రభువా. ఈ దినమే తీర్మానించుకుంటున్న మా ప్రియులను దర్శించండి నాయన. తండ్రి మీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. దైవ ఆశీర్వాదం ఎంత గొప్పదో నాయన మా జీవితాల్లో మేము అనుభవిస్తున్నాం మా ప్రభువా. నీ ఆశీర్వాదంతో మా ప్రియులను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనునిత్యము, అనుక్షణము మా ప్రియులు అర్హత లేకపోయినా పొందిన దాన్ని బట్టి, అడిగి పొందిన దాన్ని బట్టి, అడగకపోయినా పొందిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి వారి జీవితకాలం అంతా మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించు వారిగా మా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మంచి వాక్యాన్ని మనం విన్నాం. ఇప్పుడు పాట పాడుచుండగా కానుకలు సమర్పిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి మనము అర్పణలు పట్టుకుని కృతజ్ఞతలు ఆయనకు తెలియజేద్దాం. పాస్టమ్ గారు వచ్చి పాట పాడుచుండగా మన అమూల్యమైన కానుకలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు, దశభాగములు సమస్తము ప్రభు నామానికి మనము అర్పిద్దాం. ఇది కానుకలు. పాటలు పాడుతూ ఆయన సన్నిధిలో కానుకలు సమర్పిస్తాం. ఆయన దయలో, ఆయన రెక్కల నీడలో మనలను ఇంతవరకు కాచి కాపాడిన దేవుని నామాన్ని స్తుతిస్తూ కృతజ్ఞత అర్పణలు చెల్లిద్దాం. ప్రభా నన్ను ఎంతవరకు దాచావు, నన్ను ఎంతవరకు కాపాడావు ప్రభా అని పాడుతూ ఆయన సన్నిధిలో మనం ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా కానుకలు సమర్పిస్తాం. హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమవుదునో, నీ దయలేనిదే
నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమవుదునో, నీ దయలేనిదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రకటనలు, దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడాడు. అయితే ప్రతి ఆదివారము ఆన్లైన్లో 9 గంటల నుండి 10 గంటల వరకు సంఘ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. మీరందరూ వీక్షిస్తున్నారు. అలాగే చూడని వారు కూడా చూసేటట్లు మీరు ప్రేరేపించండి. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి ఆదివారం LIG 401లో ఉన్న ప్రేయర్ హాల్లో 11 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆది సంఘములాగా మనం ప్రార్థన, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందుదాం. కుటుంబ సమేతంగా మీరందరూ ఈ యొక్క ఆరాధనకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన ప్రియులందరి కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. అలాగే మీరు అందరి కొరకు, అందరితో పాటు మా ఇతర దేశాల్లో ఉన్న మన సహోదరుల కొరకు ప్రార్థన చేయండి. మన పట్టణము, మన రాష్ట్రం, మన దేశం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా దేవుడు మనకి మంచి స్థలాన్ని సంఘానికి అనుగ్రహించినట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు ఉదయకాల ప్రార్థన ఉంటుంది. దయచేసి మీరందరూ జ్ఞాపకం ఉంచుకుని ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి గురువారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ సంగతులు మీరు గుర్తుపెట్టుకుని ఈ యొక్క ప్రార్థనల్లో, మీటింగ్స్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు SMS ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీరు మాకు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ అందరి కొరకు మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. మీ క్షేమం కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీ సంతానాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కాబట్టి మీరు కూడా మా గురించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. చివరిగా ప్రార్థించుకుందాం. ప్రార్థన. గొప్ప దేవుడా, నమ్మదగినవాడా, మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎన్నోసార్లు మేము తప్పిపోయినప్పటికీ నాయన మా పట్ల నమ్మకత్వాన్ని కనపరుస్తూ, అపనమ్మకస్తులైన మా పట్ల నాయన ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు మా జీవితాల్లో జరిగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సోదరి సోదరులను మీరు దర్శించినందుకు స్తోత్రాలు దేవా. అన్ని విషయాలలో వారు కృతజ్ఞత కలిగి జీవించినట్లు నీ కృప ఆపాదించమని ప్రార్థిస్తున్నాను సార్. తండ్రి ఆయన ఎన్నోసార్లు మా ప్రభా మేము తప్పిపోతున్నప్పటికీ ఎన్నో కార్యాలు మా జీవితాల్లో జరిగిస్తూనే
చేస్తూనే ఉన్నారు మా ప్రభువ. అయితే తండ్రి మా ప్రభువ, సంఘాన్ని బట్టి నీకు వందనాలు దేవ. ఎవరు ఎలాంటి అవసరతలో అక్కర్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు, అక్కర్ల కొలది నీ కృప ఆపాదించండి. వారి ప్రతి అవసరత మీ మహదైశ్వర్యము నుండి మీరు తీర్చుచున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువ. నాయనా తండ్రి, ఈ సమయంలో మా ప్రభు, మా రక్షక ఎత్తబడిన కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి, 100 రెట్లు ప్రతిఫలము దయచేయండి. ఇచ్చి శోధిస్తే ఆకాశవాక్యములు విప్పి పట్టజాలని దీవెనలు కుమరిస్తానని చెప్పిన దేవుడు, నీ దీవెనలు మా ప్రియుల మీద సమృద్ధిగా వర్షింపచేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రియులందరినీ దీవించండి, మేలులతో తృప్తిపరచండి. దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉంటున్న మా ప్రియులను దర్శించండి నాయన. ప్రత్యేకంగా నాయనా తండ్రి, నాయన సందీప్ను బట్టి నీకు వందనాలు, సన్నీ టోనీని బట్టి నాయన, అలాగే మా ప్రభా రాజేష్ను బట్టి నాయనా తండ్రి, సోనీని బట్టి నీకు వందనాలు, సంతోష్ కుటుంబాన్ని బట్టి, చార్లెస్ గారి కుటుంబాన్ని బట్టి, అరుణ్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇమ్మానుయేల్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు మా ప్రభువ. నాయనా యేసు, నాయన క్యాథరిన్ గారి తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు దేవా. అలాగే దుబాయ్లో ఉంటున్న సంతోష్ను బట్టి, ప్రమోద్ను బట్టి నీకు వందనాలు. సూరన్న గారి కుమారుడు చిరంజీవిని బట్టి నీకు వందనాలు. నీ కృపలతో నింపండి. అలాగే సహోదరి ఎప్సిబాని మీరు దీవించండి నాయన, సుఖప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే సహోదరులు చిన్నారావు గారి కుటుంబాన్ని దీవించండి, సత్యవతి గారిని, జమీమ గారిని మీరు దీవించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, ప్రతి కార్యక్రమంలో పాల్గొని నీ దీవెనలు పొందుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని, పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని మీరు దీవించండి నాయన. అధికారులను, ప్రభుత్వాన్ని దీవించండి నాయన. నాయన ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. అవినీతిని, లంచగొండితనాన్ని, ఉగ్రవాదాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభువా. నీ దీవెన హస్తాలను మా దేశం, మా ప్రజల వైపు చాపమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుచేత రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనందరికీ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.